అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తూ, గురువుల ఆశీస్సులు నాతో పాటు ఎప్పుడు మీకు ఉండాలని ఆశిస్తూ కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. అన్ని మిక్స్డ్ కలెక్షన్స్. ఎందుకంటే నేను లాస్ట్ టైం చేసిన వీడియోస్ కూడా కొంతమంది చాలా మంది చూసారండి. వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు ఏంటంటే మళ్ళీ నాకు వాళ్ళు చూసి, అంటే మన వీడియో రిలీజ్ 1 month అయిపోయింది చేసి, కాకపోతే అది ఏమైందంటే కొంచెం పిక్స్ పెట్టమని అడిగారు వాళ్ళందరూ కూడా. పిక్స్ అంటే ఒక్కొక్కరికి షేర్ చేయటం అంటే చాలా కష్టం అండి. అందుకనే ఒకసారి మళ్ళీ నేను వీడియో కింద రిలీజ్ చేసేసి మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. దాంట్లో నచ్చినవి మీరు సెలెక్టెడ్గా మీరు చూసుకొని నాకు సెలెక్ట్ చేసుకుని మీరు స్క్రీన్ షాట్లు తీసుకుని నాకు వాట్సాప్ కనెక్ట్ అయితే మీకు క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ అన్ని నేను మెన్షన్ చేస్తానండి. ఓకేనా అండి? అది స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ లెనిన్స్ చూపిస్తానండి ఒక వీడియో, తర్వాత ఆ వీడియో అయిపోయిన తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ ఇంకొక మిక్స్డ్ కలెక్షన్ చూపిస్తాను. అలా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనండి? ఇది ఫస్ట్ లెనిన్ శారీ అండి. యాప్లిక్ వర్క్ వస్తుంది. మీకు వచ్చేసరికి పళ్ళు ఇదండి. పళ్ళు మీద ఇలా యాప్లిక్ వర్క్ వస్తుంది. ఇవన్నీ సమ్మర్కి అయితే బాగా యూజ్ అవుతాయండి. పార్టీ వేర్గాను ఉంటుంది, మీకు సింపుల్గా ఇంట్లో కట్టుకునేటట్టు హ్యాపీగాను రీజనబుల్ ప్రైస్తో ఉంటుందండి. ఇది ఇస్ ద పళ్ళు, కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది. మీకు ఇక్కడ చిన్న బాందిని ప్రింట్ లాగా వచ్చేసి లెనిన్ మీద ఇదిగోండి ఇలా బాందిని ప్రింట్ ఇట్లా వచ్చేస్తుంది. అండ్ మీకు బార్డర్ కూడాను చిన్న యాప్లిక్ వర్క్ స్టైల్లోనే బార్డర్ ఇచ్చేసామండి. పైన కింద కూడా వస్తుంది. 1 inch బార్డర్ ఇది పైన కింద కూడా మీకు వచ్చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఇలా దగ్గరగా నేను చూపిస్తున్నాను. చీర అంతా ఇట్లా వచ్చేస్తుందండి. మీకు లైట్ గ్రీన్ షేడ్, లైట్ గ్రీన్కి పింక్ కాంబినేషన్. ఓకేనా అండి? ఇది బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇది 2 బ్లౌజెస్ లాగా మీరు యాప్లిక్ వర్క్ స్టైల్లోనే ఇది మొత్తం తీసేసి మీరు 2 బ్లౌజెస్ కింద డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇది యాక్చువల్గా ఇది కుట్టించుకుంటే బాగుంటుంది. అంటే ఇది ప్లెయిన్ తీసేసుకొని మీరు ఈ ప్లెయిన్ తీసుకుని దీన్ని యాప్లిక్ వర్క్ కింద మీరు బార్డర్ హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ అండ్ హైనెక్ పోర్షన్కి ఈ క్లాత్ను వాడితే మీకు, అందుకనే నేను ఇలా అటాచ్ చేయించేసి ఉంచేసానండి. బేసిక్గా ఇదిగోండి ఇలా నేను మెషిన్ మీద ఇట్లా అటాచ్ చేయించేసి ఈ క్లాత్ని ఇలా ఉంచేసాను. ఎందుకంటే మీకు నచ్చినట్టు కుట్టించుకుంటారని ఇలా 2 బ్లౌజ్ కింద హాఫ్ మీటర్ని నేను ఎట్లా అటాచ్ చేసేసి ఉంచానండి. అది ఇప్పుడు మీకు నేను దూరం నుంచి ఒక్కసారి చూపిస్తున్నాను డ్రైప్ చేసుకుని. ఇప్పుడు నేను చూపించేవన్నీ లెనిన్స్, అంటే సమ్మర్కి కొంచెం బాగా యూజ్ అవుతాయండి. కొంచెం ఫ్రీగా ఉంటుంది ఈ లెనిన్స్ ఏంటనేది. ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుందండి. పళ్ళు చక్కగా కట్టుకుంటే మీకు చాలా సాఫ్ట్గా ఉంటుంది. లెనిన్ కాటన్ అండి ఇది. ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుందండి. మీకు దూరం నుంచి ఒక్కసారి చూసుకోండి. లైట్లో ఒకసారి వేద్దాం. ఇలా వస్తుందండి. ఓకేనా? ఇలా స్క్రీన్ షాట్లు అయితే తీసేసుకోండి మీరు. నేను బ్లౌజ్ కూడా ఒకసారి ఇలా పైకి పెట్టుకుని చూపిస్తున్నాను. మీరు అలా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. అది ఇదిగోండి ఇలా వస్తుంది కాబట్టి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు మీరు. ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇది ఇప్పుడైతే మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి. ఇదండి ఓవరాల్ లుక్ ఆఫ్ ది శారీ వచ్చేసరికి మీకు ఇలా వచ్చేస్తుంది. ఇలా స్క్రీన్ షాట్లు అయితే తీసేసుకోండి. అది ఇది ఒక చీర అండి. ఓన్లీ ఎక్స్క్లూజివ్ లెనిన్స్ అండి. డిఫరెంట్ లెనిన్స్, హ్యాండ్లూమ్స్లోనే డిఫరెంట్ లెనిన్స్ అన్ని మీకు చూపించేస్తున్నాను నేను ఇప్పుడు. ఇది వచ్చేసరికి మంచి పొందూరు టైప్లో ఉంటుందండి. ఇది లెనిన్ డబల్ షేడెడ్ వస్తుంది. ఇది విత్ బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుంది మీకు. నేను కాంట్రాస్ట్ బ్లౌజ్ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ మీకు రన్నింగ్ బ్లౌజ్. ఇది వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి. విత్ వీవింగ్ స్టైల్ వచ్చేస్తుంది. చక్కగా బాగుంటుంది. అంటే మీరు ఈ బ్లౌజ్తో కూడా కుట్టించుకోవచ్చు అండి యాక్చువల్గా. లేదంటే కాంట్రాస్ట్ నేను ఎలాగో అంటే బార్డర్ని బట్టి కాంట్రాస్ట్ నేనైతే సెట్ చేశాను. ఇలా వస్తుందండి చక్కగా చీరంతా. ఇది జామదాని వీవింగ్ పళ్ళు. ఇదంతా వీవింగ్ పళ్ళు అండి, ప్రింట్ కాదు, వీవింగ్ పళ్ళు. మీకు దగ్గర నుంచి ఒకసారి మీకు నేను అందుకే చూపిస్తున్నాను. ఇదండి ఇలా వస్తుంది. ఇప్పుడు కట్టుకుంటే కనుక మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు దూరంగా మొత్తం అంతా చూపించు.
ఇదిగో ఇలా వస్తుంది మీకు. పైన కింద బోర్డర్ కూడా ఇలా వచ్చేస్తుంది చక్కగా. లైట్ వెయిటే ఉంటుందండి. ఓపెన్ చేస్తే మీరు వాష్ చేసిన కొంతకి లైట్ వెయిట్ అవుతూ ఉంటుంది. లెనిన్ చక్కగాను పెద్దగా స్టార్చ్ గంజి ఏమీ అవసరం లేదండి. లో మెయింటెనెన్స్. ఇవన్నీ కూడా ఎందుకు మళ్ళీ చూపిస్తున్నానంటే నన్ను 2-3 కస్టమర్లు స్క్రీన్ షాట్లు తీసి అడిగారు. అందరికీ పంపించడం అయితే కష్టం కాబట్టి నేను ఇట్లా అయితే ఒక్కొక్కటి చూపించేస్తున్నాను. ఓన్లీ ఎక్స్క్లూజివ్ లెనిన్స్ అన్ని మటుకు ఇలా మీకు కొందూరు ఖాదీ బ్లౌజ్ని చక్కగాను ఇలా మిర్రర్ వర్క్ వస్తుంది. అలాంటి బ్లౌజ్ని దీన్ని చక్కగా సెట్ చేశాను. డిఫరెంట్గా యూనిక్గా ఉండే వాళ్ళకి, ఇలా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇంకేది మీరు ఏమి చేయక్కర్లేదండి. బ్లౌజ్ ఎక్స్క్లూజివ్ చీర ఇట్లా ఉంది కాబట్టి ఇలా తీసేసుకోవచ్చు అండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 5300 అండి. 5300. ఇందాక ఫస్ట్ శారీ వచ్చేసరికి కాస్ట్ మనకి 3700 పడుతుంది. 3700 పడుతుంది. అదొక లెనిన్. అండ్ వన్ ఆఫ్ ది అంటే మొట్కా లెనిన్ అంటారండి. ఇది ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది. మొట్కాలోనే లెనిన్ అండి. ఇది ఒక టైప్ ఆఫ్ హ్యాండ్లూమ్. మొట్కా లెనిన్ అంటారు. లెనిన్లో మొట్కా లెనిన్ అంటారండి దీన్ని. ఓకేనా. మంచి బ్రైట్ కలర్ అండి, వైలెట్. దిస్ ఇస్ ద పళ్ళు. సింపుల్ పళ్ళు. ఇలా సింపుల్ పళ్ళు వచ్చేస్తుంది మీకు. ఓకేనా. అదండి. ఇప్పుడు మీకు నేను చీర అంతా ఒక్కసారి దగ్గర నుంచి దూరం నుంచి కూడా చూపిస్తాను. మీరు ఇట్లా ఒక లుక్ వేసేసుకోండి. ఇదిగోండి మొట్కా లెనిన్ అంటారు. చక్కగా హ్యాండ్లూమ్ టైప్ వస్తుంది. ఇలా మీకు బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ ఏమి గుచ్చుకోదు. ఇదిగోండి ఈ ఫ్రంట్ వచ్చేసరికి ఇలా వస్తుందని చక్కగా మీరు డ్రేప్ చేసుకుంటే మొట్కా లెనిన్ అంటారు. డిఫరెంట్గా ఉంటుంది. ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్. దీనికి కూడా రన్నింగ్ బ్లౌజే ఉంటుంది. నేను వచ్చేసరికి బాటన్ బట్టి ఇట్లాగా మంచిగా వర్క్ ఉన్న బ్లౌజ్ని ఇలా సెట్ చేశానండి. ఇలా మంచిగా బ్లౌజ్ ఉన్న వర్క్ని ఇదిగోండి. హ్యాండ్స్ ఆల్ ఓవర్ వస్తుంది. హ్యాండ్స్ ఆల్ ఓవర్ చిన్న చిన్న బుటాస్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మీకు. మొట్కా లెనిన్ అంటారు. ఇదిగోండి దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 5300. 5300. ఓకేనా. ఇది ఒక చీర అండి. దీనికి కూడా ఇంకేం అవసరం లేదండి. ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు. చక్కగా అలా కట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకోటి వచ్చేసరికి మంచి వైట్ అండి. మిల్కీ వైట్కి ఇలా పైన కింద కూడా బోర్డర్స్ వస్తాయి. ఇది వచ్చేసరికి పళ్ళు. జామ్దాని వీవింగ్ పళ్ళు. ఇదంతా వీవ్సేనండి. మొత్తం మీకు నేను చూపించే చీరలన్నీ వీవ్సే. మొత్తం వీవ్స్. జామ్దాని వీవింగ్ పళ్ళు వచ్చేస్తుంది మీకు. వైట్ అంటే ఇప్పుడు ఈ సమ్మర్ కాబట్టి కొంచెం లైట్ వెయిట్ మనకి కొంచెం ఒంటి మీద పెట్టగానే హ్యాపీగా అలా కూల్గా అనిపిస్తుంది అండి. దీనికి బ్లౌజ్ యాక్చువల్గా నేను చూపించట్లేదు. మీకు కావాలంటే బ్లౌజ్ నేను సెట్ చేసి బ్లాక్లో ఇస్తాను. బ్లాక్ అయితే బాగుంటుంది. ఇంకా మీరు కస్టమైజేషన్ చేసుకోవాలని అనుకుంటే దీనికి సింపుల్ హ్యాండ్ పెయింట్ విత్ బ్లౌజ్ కూడా హ్యాండ్ పెయింట్ చేయించుకుంటూ అలా కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఈ చీరకి. ఎవరికైనా నచ్చితే కనుక అలా చీర నచ్చితే కనుక ఇలా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు మీరు. దానికి నాకు కనెక్ట్ అయితే మీకు నేను చెప్తాను. దాన్ని బట్టి దీని కాస్ట్ ఇలా అంటే వితౌట్ బ్లౌజ్ నేను చూపించేది అయితే వితౌట్ బ్లౌజ్. మీకు కస్టమైజేషన్ కావాలంటే ఈ చీర మీకు నేను అలా సెట్ చేసి పెడతానండి. ఇది ఒక చీర అండి. లెనిన్స్ ఏనండి. మొత్తం డిఫరెంట్ లెనిన్స్ మీకు చూపిస్తున్నాను నేను. ఇది వచ్చేసరికి మంచి జామ్దాని జెరీ వీవింగ్ బార్డర్తో వస్తుంది. బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్. రేర్ కాంబినేషన్ అండి ఇదైతే. బ్లూ అండ్ గ్రీన్ చక్కగాను ఇట్లా జామ్దాని వీవింగ్ జెరీ వీవింగ్ వస్తుంది. జెరీ అంటే సిల్వర్ జెరీ వీవింగ్తో వస్తుంది. దిస్ ఇస్ ద పళ్ళు. కాంట్రాస్ట్ పళ్ళు. ఇలా వీవ్స్తోనే వచ్చేస్తుంది మీకు. ఓకేనా. ఇదండి. ఇప్పుడు చీర వచ్చేసరికి చక్కగా ఇలా ఉంటుందండి. చీర వచ్చేసరికి చక్కగా కింద పైన కూడా ఇది కూడా చాలా లైట్ వెయిట్ ప్యూర్ లెనిన్ అండి. జామ్దాని చక్కగా వీవ్స్ వచ్చేస్తాయి మీకు. ఇది కూడా సమ్మర్కి చాలా స్పెషల్గా. ఇవన్నీ కూడా మీరు ఫంక్షన్స్ కూడా కట్టేసుకోవచ్చు అండి. అంత యూనిక్గా ఉంటాయి. ఎందుకంటే మనం చక్కగా డిఫరెంట్గా బ్లౌజ్ అది కూడా సెట్ చేసాం. ఇలా జరీతో వచ్చింది. మీ పట్టు చీరలకైనా ఎంతకన్నా ఎక్కువ జరీ ఏమీ ఉండదండి. అంటే ఉండదు అంటే ఇది ఒక టైప్ ఆఫ్ యూనిక్నెస్ కనిపిస్తుందండి మీకు. నేను అనేది అది ఎప్పుడు పట్టు చీరలే కన్నా ఇలా కూడా కట్టుకున్నా కూడా
సమ్మర్కి కొంచెం యూనిక్గా బాగుంటాయండి. అది నేను బ్లౌజ్కి కొంచెం చక్కగాను ఆ బార్డర్ని బట్టి మీకు హ్యాండ్స్కి మటుకు ఇలా అటాచ్ చేయించేసి ఇచ్చానండి. అది ఇది డిఫరెంట్గా ఉండటం కోసం ఇది మనం చేసాం. ఇది ఈ లేస్ మటుకు ఈ లేస్ కొంచెం డిఫరెంట్గా ఉండటం కోసం ఇలా చేసాం. మీరు దూరం నుంచి ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 4,200. ఇన్ కేసు 3 శారీస్ అబో అలా 4 శారీస్ అలా అబో తీసుకునే వాళ్ళకి కొంచెం ప్రైస్ రిడక్షన్ అయితే ఉంటుంది. దీనికి కూడా ఏం చేయక్కర్లేదండి. నేను బ్లౌజ్ ఆల్రెడీ కస్టమైజేషన్ చేయించేసాను. అండ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ లినిన్ అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది కూడా కాంట్రాస్ట్ రెడ్ అండ్ గ్రే కాంబినేషన్ అండి. ఇదిగో ఇలా వచ్చేస్తుంది మీకు. ఇదిగోండి గ్రే పళ్ళు. దిస్ ఇస్ ద పళ్ళు ఆఫ్ ది సారీ. మంచి రెడ్ వీవ్స్ అనండి. మొత్తం అంతా బొటాస్ ఉంటుంది. ఇదిగోండి ఇలా మొత్తం అంతా బొటాస్ ఉంటుందండి. చీర అంతా ఇట్లా జరీ బొటాస్ రెడ్ అండ్ గ్రే కాంబినేషన్. ఇది కూడా రేర్ కాంబినేషన్. మీకు చీర అంతా ఇలా బొటాస్ వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద డిజైనర్ బ్లౌజ్ అండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేసుకోవచ్చు. నేను ఇలా చూపిస్తున్నాను. హ్యాండ్స్కి ఫ్రంట్ రైట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ రైట్లో వస్తుందండి. ఈ నెక్ పోర్షన్ మీకు రైట్ సైడ్ నుంచి మీకు డీప్ నెక్ కుట్టించేసుకోవచ్చు. మీ నెక్ పొజిషన్ బట్టి కట్ చేయించుకొని రైట్ సైడ్ పోర్షన్లో వస్తుంది. ఇది బేసిక్గా రైట్ సైడ్ పోర్షన్లో వస్తుంది. హ్యాండ్స్కి ఇదంతా యాప్లిక్ వర్క్ అండి. ఇదంతా యాప్లిక్ వర్క్. ఓకేనా? ఇలా వస్తుందండి. ఇది యాప్లిక్ వర్క్. ఇదండి చీర అంతా చక్కగా రెడ్ అండ్ గ్రే కాంబినేషన్ మీకు డిఫరెంట్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా చూసుకోండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దూరం నుంచి ఒక్కసారి స్క్రీన్ షాట్ అయితే మీకు నచ్చినట్టు చక్కగా కనిపిస్తుంది. స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నేను బ్లౌజ్తో పాటు పెట్టి చూపిస్తున్నాను. ఒక్కసారి మీకు ఇలా బ్లౌజ్తో పాటు ఇలా చూసేసుకోండి. ఇదిగోండి ఇలా ఒకసారి స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి చక్కగా. ఓకేనా? దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 4,200 ఇవ్వండి. మరి ఎక్కువ వీడియో నేను లెంత్ చేయదలుచుకోలేదు, అందుకని ఇక్కడికి కట్ చేసేస్తాను. మళ్ళీ ఇంకా వేరే చీరలు అడిగారు, అవి కూడా ఇంకొక వీడియో కింద చేసేసి మీకు చూపిస్తున్నాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. నా ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు వాచింగ్ మై ఛానల్.